హలో అసలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S3 ఎక్స్ప్లోర్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే నేను వేసిన ముగ్గులు ఎట్లున్నాయో చెప్పండి. ఫస్ట్ ముగ్గులు చూడండి, దాని తర్వాత కామెంట్ చేయండి. వీడియో ఇంత దూరం వచ్చారంటే పక్క తమ్ముళ్ళు చూసే వచ్చి ఉంటారు. సో వీడియో ఈజ్ ఆల్ అబౌట్ రథసప్తమి రోజు నేను రథసప్తమి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా, అట్లనే అదే రోజు మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ పోయినాం. అక్కడ పంతులు లేకుండా మేమే ఎట్లా పూజ చేసుకున్నాం అనేది అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇంట్లో దేవుడికి పెట్టుకున్నా. దేవుడికి పెట్టిన తర్వాతకి రథసప్తమి అంటే ఆ పూజ ప్రాసెస్ స్టార్ట్ చేసిన. యాజ్ యూజువల్ దేవుడికి ఇట్లా దీపం పెట్టుకున్నా, అట్లనే పెట్టేసిన. వీడియో కోసం కథలు చెప్తాను అసలు అనుకోకండి. నేను కూడా రియలైజ్ అవ్వలే అంటిల్ ఈ పరమాన్నం వంట స్టార్ట్ చేసేప్పటి వరకు కూడా. సో ఫస్ట్ అయితే దేవుడికి ఎట్లానైతే బొట్లు పెట్టి ఇట్లా పూజ చేసుకున్నానో సేమ్ పొయ్యిని కూడా కడిగి బొట్లు పెట్టి దాని తర్వాతకి పరమాన్నం వండే ప్రాసెస్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే పాలు పొంగించిన. పాలు పొంగించే వరకు అంతా మంచిగానే ఉన్నది. పాలు పొంగే వరకు అంత మంచిగానే ఉన్నది, కానీ బియ్యం వేసిన తర్వాత అది ఉడుకుతలేదు. ఉడకకుండా పాలు మొత్తం అడుగంటింది. ఎందుకంటే నేను రైస్ క్వాంటిటీ అంటే తీసుకున్న బియ్యం క్వాంటిటీ పాల క్వాంటిటీ చూసుకోలే. అందుకే మళ్ళీ బెల్లం కరిగించిన నీళ్ళు కూడా కలిపి అట్లా ఇట్లా తిప్పలు పడి చేసేసిన. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నెక్స్ట్ అయితే సూర్యుడికి చేసే పూజను అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ నేను మిస్టేక్ చేసినానే అనుకుంటాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఎటు సైడ్ అయితే డైరెక్షన్ పెట్టినో అది నేను నార్త్ సైడ్, అంటే నేను కూర్చున్న ఎగ్జాక్ట్ పైన మేము దేవుడిని పెట్టుకుంటాం. సో అక్కడ నేను చేసిన. బట్ నాకు తెలిసి మీన్స్ తర్వాత చూసిన దాని ప్రకారం అయితే ఎగ్జాక్ట్గా సూర్యుడికి ఉన్న డైరెక్షన్లో సూర్యుడికి మనం ఫేస్ చేసి కూర్చునే సైడ్ కూర్చొని మనం ఈ పూజ చేయాలంట. సో ఫార్చునేట్లీ చేసేసిన. అంటే ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం అయితే అట్లా చేయకుండా చూసుకోవాలా. బట్ ఎనీవే, ఎందుకంటే నేను వరలక్ష్మి వ్రతం చేసుకునే కూడా సేమ్ ఇదే ప్లేస్లో కూర్చొని చేసుకొని ఉండే. సో అట్లా అని సేమ్ ఇట్లానే కూర్చొని ముందు రోజు ప్రాసెస్ చూసిన, అంటే ఎట్లా చేస్తారు ఏంది అనేది. కానీ డైరెక్షన్ గురించి నేను అంత పర్టికులర్ లేకుండే. బట్ డైరెక్షనే ఇంపార్టెంట్ అని తెలిసింది. సో ఎనీవే, మిస్టేక్స్ నుండి ఏమంటారు నేర్చుకోవాలి కాబట్టి నెక్స్ట్ టైం అట్లా రిపీట్ చేయకుండా చూసుకుంటాం. అండ్ ఈ చిక్కుడుకాయ రథం కోసం అయితే కొంచెం తిప్పలు పడ్డా, బట్ ఫైనల్లీ ప్రాపర్గా చేసిన. ఇంకొకటి ఇక్కడ పెట్టిన ఓకే, ఫస్ట్ అయితే తమలపాకుల మీద గోధుమలు వేసి దాని తర్వాత దానిపైన దీపం పెట్టి దీపం వెలిగించిన. నేను ఇక్కడ తమలపాకులు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు అవైలబుల్ తమలపాకులు మాత్రమే ఉన్నాయి. నార్మల్గా అయితే జిల్లేడాకులు, రేగి పండ్లు ఇవన్నీ తీసుకుంటాను. బట్ నేను మొత్తం ప్రాసెస్ మొత్తం తమలపాకులు అండ్ బనానా అరటాకు పైన ఇవన్నీ చేసిన. నేను 7 తమలపాకుల మీద గోధుమలు పెట్టి దానిపైన దీపం పెట్టిన. నెక్స్ట్ 7 తమలపాకుల మీదనే పరమాన్నం పెట్టిన. 7 చిక్కుడుగాయలతో రథం చేసిన. అసలుకి రథసప్తం ఎందుకు చేసుకుంటాం అంటే సూర్య భగవానుడు ఇదే రోజు 7 గుర్రాల రథం ఎక్కి తన ప్రయాణం స్టార్ట్ చేసిండని నమ్మకం. సో అందుకే మనం కూడా ఈ పూజలో ఏది వాడినా కూడా 7 అనే తీసుకుంటాం. 7 జిల్లేడాకులు కావచ్చు, 7 తమలపాకులు కావచ్చు, ఏవైనా సరే 7 చిక్కుడుగాయలు అట్లా తీసుకొని పూజ చేస్తాం. మకర సంక్రాంతి నుండి రథసప్తమి రోజు తర్వాత నుండి సూర్యుడి శక్తి ఎక్కువ పెరుగుతుంది. అంటే చలి పోయి మొత్తం ఎండలు స్టార్ట్ అయ్యే టైం అన్నమాట ఇది. సో అట్లా వెదర్ చేంజెస్ ని, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ని అన్ని రెస్పెక్ట్ చేసి కూడా మనం ఈ పూజ చేసుకుంటాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళకంటే పెళ్ళై 1 year కంప్లీట్ కాకుండా ఇది ఫస్ట్ రథసప్తం అన్నమాట మాది. సో అందుకని అత్త వాళ్ళు చీర పెట్టాలంటే మా అత్త వాళ్ళు లేరు అవైలబుల్ గా. సో అందుకే మా సొమ్ముతో చీర పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకున్నా.
సో నా పూజ ప్రాసెస్ అదంతా కంప్లీట్ అయ్యే వరకు అరౌండ్ 11:30 అయింది. 11:30, 12 ఆ టైంకి మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ పోయినాము. అక్కడికి పోతే పరిస్థితి ఇట్లుంది. దారుణం అంటే దారుణంగా జనం వచ్చిర్రు. అంటే రథసప్తమి కదా! రథసప్తమి సండే అన్నీ కలిసొచ్చినాయి. సో, అట్లా అని చాలా మందొచ్చి ఉండే. లాస్ట్ టైమ్ శ్రావణ మాసంలో పోయినాం. అది కూడా బోనం చెల్లించుకోవడానికి పోయినాం మేము పెద్దమ్మ తల్లి టెంపుల్. రథసప్తమి రోజు మధ్యాహ్నం 1-2 PM ఈ లైన్. సో, ఒక యూట్యూబ్ వీడియోలో చూస్తే బండి పూజకి ₹75 టికెట్. అక్కడ పంతులు గారికి చెప్తే పూజ చేస్తారు అని అన్నారు. బట్ అక్కడ సిచ్యువేషన్ అయితే పంతులు గారు చేసేంత లేకుండే. చాలా మంది వచ్చిండ్రు. సో, మేమే అక్కడ పూజ సామాగ్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజ సామాను తీసుకున్నాం. అంటే బండికి పూజకు కావాల్సిన సామాను తీసుకున్నాం. మాతో పాటు మేము ఒక్కరమే కాదు, ఇంకా చాలా మంది కూడా వాళ్ళది వాళ్ళే చేసుకున్నారు. అయ్యగారు మాత్రం ఎక్కడ లేకుండే. సో, వాళ్ళు ₹320కి పూలమాల, నిమ్మకాయలు, మిరపకాయల దండ, నెక్స్ట్ గుమ్మడికాయ, కొబ్బరికాయ ఇవన్నీ వాళ్ళే ఇచ్చిండ్రు. దాంట్లోనే కర్పూరము, అగ్గిపెట్టె, అగరబత్తులు ఇంకా మొత్తం కావాల్సిన సామాను మొత్తం ఇచ్చిర్రు. సో, సోమయ్య పూజారి అయిపోయి బండి పూజ కంప్లీట్ చేసిండు. మేము పూజ కంప్లీట్ చేసుకొని, మా బండి పూజ కంప్లీట్ చేసుకొని ఇంగ ముందుకొచ్చేవరకి కొంచెం లైన్ తగ్గింది. సో, మేము కూడా క్యూ లైన్‌లో వచ్చేసినాము. బట్ బయట తగ్గిందిలే గానీ లోపల మాత్రం చాలా రౌండ్‌లు పెట్టిండ్రు. సో, అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పట్టినట్టున్నది దర్శనంకి. బట్ దగ్గర దాకా కూడా పంపియలేదు పొద్దున. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అండ్ అక్కడ కొంచెం వేరే పూజ కూడా చేసిండ్రు. సో, అందుకోసమే దగ్గర దాకా మాత్రం పంపియలేదు. కొంచెం దూరం నుండి దర్శనం చేసుకోవాల్సొచ్చింది మార్నింగ్ టైమ్‌లో. మా అక్క వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి చెప్పకుండా డైరెక్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చిండ్రు. సో, అక్కడ మీట్ అయినాము. తీయొస్తుందా? నేను పెడతా. టెంపుల్ నుండి డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసారు మా అక్క వాళ్ళు. సో, సాయంత్రం మా ఇంట్లో నుండి ఏం చేద్దామని చెప్పేసి మార్నింగ్ మేము రథం కట్టడం చూసినాం అనమాట ఈ టెంపుల్లో. సో, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి చూస్తే అసలు చాలా బాగుండే. లాస్ట్ లో ఒక క్లిప్ యాడ్ చేసిన, మిస్ కాకుండా చూడండి. మార్నింగ్ ఎట్లైనా దగ్గరికి వెళ్ళి చూడనీయలేదు కదా అమ్మవారిని అని చెప్పేసి మళ్ళీ నైట్ కూడా దర్శనానికి వెళ్ళినాము. అండ్ ఈ కోనేరుని మాత్రం నేను అక్కడ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసిన. సో, రికార్డ్ చేసేసిన.